రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన లంచ్ మోషన్ దాఖలు చేశారు. నిన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేటీఆర్ ను A1 గా చేర్చారు. అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించడంతో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోరారు. సింగిల్ బెంచ్ లంచ్ మోషన్ నిరాకరించడంతో అటు సీజే బెంచ్ లోనూ మెన్షన్ చేసింది బీఆర్ఎస్ లీగల్ టీం. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించాలని చీఫ్ జస్టిస్ బెంచ్ ను గండ్ర మోహన్ రావు కోరారు. దీంతో రిజిస్ట్రీని నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. మధ్యాహ్నం 2:30 హైకోర్టులో విచారణ ఉండే అవకాశం ఉంది. రైట్ ఇక ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన పిటిషన్ పై ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, ప్రస్తుతం లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి 2:30 గంటలకు విచారణ కొనసాగబోతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సువర్ణ, ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏసీబీలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరొక మాజీ చీఫ్ ఇంజనీర్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి పైన ఏసీబీ కోర్టు ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసింది. ఏసీబీ విచారణ కూడా ఎన్ఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా విచారణ చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాము, ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేదు, దీన్ని రాజకీయ కక్షపూరితంగా వ్యక్తిగతంగా ఇలాంటి చర్చలు తీసుకోవడానికి ప్రభుత్వం చేపట్టే చర్య అని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతరులు కూడా దీనిపైన పట్టుబడుతున్నారు. మరోవైపు అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా దీనిపైన చర్చ పెట్టాలి, తప్పుంటే మేము ఒప్పుకుంటామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇదే పనిలో కూడా న్యాయ పోరాటంలో భాగంగానే ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాళ్ళ వేయడం అయితే మొదట జస్టిస్ లక్ష్మణ్ రావు బెంచ్ వద్దకు వెళ్ళిన నేపథ్యంలో జస్టిస్ లక్ష్మణ్ రావు సెలవులో ఉండడంతో మరో బెంచ్ కి మెన్షన్ చేసిన కేటీఆర్ న్యాయవాది సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం పైన విచారణ చేపట్టే అవకాశం ఉంది. లంచ్ మోషన్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి రిజిస్ట్రీ కూడా ఆదేశం జరిగింది. కాబట్టి అయితే లంచ్ మోషన్ పిటిషన్ లో కేటీఆర్ పై ఏదైతే కేటీఆర్ వేసే పిటిషన్ ఈ విచారణ స్వీకరిస్తారా లేదు కొట్టిపారేస్తారా, ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ఏ విధంగా చూస్తుంది మాత్రం చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు సభలో కూడా ఇటు కౌన్సిల్ ఇటు అసెంబ్లీ 2 సభల్లో కూడా పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది, వాగ్వాదం జరిగింది, ఒకరిపై ఒక దూషణలు చేసుకోవడం. దీంతో సభ ప్రారంభమైన అరగంటకే సభ మళ్ళీ వాయిదా పడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సభ ప్రారంభం కాలేదు. దీనిపైన ఇటు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఈ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు సీఎం కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాజా పరిస్థితులపై చర్చలు జరుపుతున్నారు. ఏదేమో ఈ రోజు అసెంబ్లీలోనూ అటు కౌన్సిల్లోనూ ఈ అంశంపైన ఈ రోజు ఇష్యూ నడుస్తా ఉంది. మరోవైపు న్యాయ పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. లంచ్ మోషన్ పిటిషన్ 2:30 గంటలకు విచారణ స్వీకరిస్తే కానీ ఆ విచారణ స్వీకరణ అనంతరం అప్డేట్స్ మనకు వస్తాయి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. ఏపీలో వైసీపీని క్షేత్రస్థాయి నుంచి